హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందము. పౌలు యొక్క టీచింగ్ అన్నటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. దేవుడు ఆయనకి ఒకరన్నారు, నీ ప్రీచింగ్ కంటే నీ లేఖలు బాగుంటాయి అన్నాడు. మరి ఆయన ప్రీచింగ్ ఎలా ఉందో మనం బట్ ఆయన లేఖల్లో మనం చూస్తున్నాం. ఆయన చాలా చక్కగా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మనము వినిన సంగతులు అంటే అప్పుడే మరి చాలా విషయాలు బోధించి ఇంకా బోధించబోయే విషయాల గురించి కూడా ఒక రకంగా హింట్ ఇస్తూ మనము వినిన విషయములు విడిచిపెట్టబడి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందము. కాబట్టి మనం ఏమైతే వింటున్నామో అవి ప్రమాదం ఉంటుంది. ఏం ప్రమాదం? అవి విడిచిపెట్టే ప్రమాదం ఉంది, అవి కొట్టుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ వారం చెప్పాను, వచ్చే వారానికి మీరు అవి విడిచిపెట్టే ప్రమాదం ఉంది, అవి మీ మనసులో నుంచి కొట్టుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకేమంటున్నాడు, వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందాము.